నమస్తే అండి. ఈరోజు మనము మధురమైన తేనెని మన తేనెటీగలు ఎలా ప్రొడ్యూస్ చేస్తాయో తెలుసుకుందామండి. ముందుగా బీ కాలనీలో మనకి 3 క్యాస్ట్లు ఉంటాయి. ఒకటేమో రాణి ఈగ, పోతి ఈగ, కూలి ఈగ. హనీ ప్రొడ్యూస్ చేసేది మాత్రం ఓన్లీ కూలి ఈగ అండి. ఈ కూలి ఈగ ఏం చేస్తుందంటే దాని సోర్స్ వచ్చేసి ఫుడ్ సోర్స్ ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్లో ఉండే పాలెన్ అండ్ నెక్టార్ బేస్ మీద దీన్ని తయారు చేసుకుంటుంది. దీని ప్రొబాసిస్ అనే మౌత్ పార్ట్స్ ద్వారా నెక్టార్ని సక్ చేసి డైజెస్టివ్ ట్రాక్లో హనీ స్టమక్లో స్టోర్ చేస్తుంది. నెక్టార్ కాంప్లెక్స్ షుగర్స్ ఉంటుంది, హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఈ హనీ స్టమక్లో ఆల్రెడీ ఇన్వర్టేజ్ అండ్ డయాస్టేజ్ ఎంజైమ్ ఉంటుందన్నమాట. దట్ విల్ కన్వర్ట్ ది నెక్టార్ కాంప్లెక్స్ షుగర్స్ ఇంటూ సింపుల్ షుగర్స్. ఇవేం చేస్తాయంటే ఒక 10 to 15 బీస్ షేర్ చేసుకుంటారు అనమాట, వర్కర్ బేస్. ఈ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోర్డ్ ఇన్ దేర్ హనీ స్టమక్ను నెక్టార్ అది షేర్ చేసుకుని అలా ఇన్వర్టేజ్ అండ్ డయాస్టేజ్ ఎంజైమ్ యాడ్ చేసుకుంటూ పోతుంది నెక్టార్కి. అంటే తర్వాత షేర్ చేసుకున్న తర్వాత లోపల హెక్సాగోనల్ సెల్స్లో స్టోర్ చేస్తుంది అనమాట ఫ్యూచర్ రిజర్వ్స్ కోసం. అప్పటికి స్టోర్ చేసే టైంకి మాయిశ్చర్ కంటెంట్ 18 to 20 మ్యాక్సిమం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక వింగ్స్తో బాగా విసినకరలాగా ఊపేసి ఆ మాయిశ్చర్ కంటెంట్ని తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే పాడవకుండా, స్పాయిల్ అవ్వకుండా హనీని. మళ్ళీ ఇవంతా సింపుల్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట మనకి ఒకవేళ తింటే, ఎందుకంటే సింపుల్ షుగర్స్ని కన్వర్ట్ చేసేసింది కాబట్టి. ఇది ప్యూర్గా హనీ నెక్టార్ నుంచి ఫామ్ చేస్తే హనీ బీస్ తయారు చేస్తే ఇది దీంట్లో ఏమేమి ఉంటుందంటే ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్, వాటర్, యాష్, ఇమ్యూనో యాసిడ్స్, ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్, మినరల్స్ అండ్ అదర్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటుంది. దట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్. ఇది ఆర్గానిక్ ఫామ్లో కానీ న్యాచురల్ ఫార్మింగ్లో కానీ మనము బీ కీపింగ్ పెడితే వచ్చే హనీ ఇలా ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కోవిడ్-19 తర్వాత చాలామంది అవేర్నెస్ బాగా పెరిగి హనీని బాగా కన్జంప్షన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే డిమాండ్ పెరిగిపోయింది, బట్ సప్లై తగ్గిపోయింది. అందుకని ఏం చేస్తున్నారు, మామూలుగా బీ కీపింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ మైగ్రేటరీ బీ కీపింగ్ ఓన్లీ. కాకపోతే చాలామంది మైగ్రేట్ చేయకుండా దానికి ఇది అడల్ట్రేషన్ చేస్తున్నారండి. ఎందుకంటే బీ కీపర్ కొద్దిగా హనీ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ డిమాండ్ ఎక్కువ ఉండేసరికి ఎక్కువగా సప్లై చేయాల్సి వస్తుంది. క్వాంటిటీ పెంచడం కోసము అడల్ట్రేషన్ చేస్తున్నారు. అడల్ట్రేషన్ అంటే ఏం లేదు, ఈ ప్యూర్ హనీకి కొంతమంది ఏం చేస్తారంటే కేన్ షుగర్, బీట్ షుగర్, గ్లూకోజ్ సిరప్, ఫ్రక్టోస్ సిరప్, కార్న్ సిరప్, ఇన్వర్టెడ్ సిరప్, హై ఫ్రక్టోస్ ఇన్సులిన్ సిరప్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నారండి క్వాంటిటీ పెంచడం కోసము. ఇంకా ఇండైరెక్ట్ అడల్ట్రేషన్ ఏంటి అంటే మన బీస్కి ఫీడింగ్ ఇస్తారన్నమాట ఆ షుగర్ సిరప్ తోటి. ఎలా అంటే 1 kg షుగర్ని 1 లీటర్ వాటర్లో బాగా డిజాల్వ్ చేసి ఫీడర్ లాంటిది పెట్టి దాంట్లోని ఈ షుగర్ సిరప్ వేసేసి ఫీడింగ్ ఇస్తారన్నమాట. నెక్టార్ని తీసుకోదు, ఇంకా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళదన్నమాట. ఎందుకంటే ఒక 100-200 బీ హైవ్స్ ఒకటే ప్లేస్లో పెట్టేసి షుగర్ ఫీడింగ్ ఇచ్చేసి హనీ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ షుగర్ సిరప్ నుంచి. దాన్ని హార్వెస్ట్ చేసేసి మనకి బాటిలింగ్ చేసేసి ఇస్తున్నారండి కొంతమంది. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. మీరు తినే హనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తయారు చేయబడింది అన్నీ తెలుసుకున్నాకనే మీరు కన్జ్యూమ్ చేయండి. లేదు అనుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏం రాకపోగా చాలా ప్రాబ్లమ్స్, డిసీజెస్ కూడా వస్తాయండి. కొంతమంది ఏం చేస్తారంటే పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తారండి. బీ కీపర్స్ ఎక్కడైతే ఫామ్లో పెట్టారో ఆ ఫార్మర్స్ పెస్టిసైడ్ స్ప్రే చేసినప్పుడు పువ్వుల మీద పడుతుంది. ఆ పూల నుంచి ఈ మన హనీబీస్ కనుక హనీ నెక్టార్ని కలెక్ట్ చేస్తే కనుక రెసిడ్యూస్ ఉంటాయి కాబట్టి ఆ రెసిడ్యూస్ వలన, పెస్టిసైడ్ రెసిడ్యూస్ వలన న్యూరలాజికల్ డిజార్డర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ సర్టెన్ క్యాన్సర్స్ ఇవన్నీ మనకి కనిపిస్తాయండి. అంతేకాకుండా మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని ఉంటాయండి. అది పాలెన్ ద్వారా రావచ్చు, ఎయిర్ ద్వారా రావచ్చు, డస్ట్, ఇంకా వాట్ ఎవర్. దీనివల్ల కూడా మనకి పొటెన్షియల్ రిస్క్ ఉందండి. అంతేకాకుండా హెవీ మెటల్స్ కంటామినేషన్ కూడా కొన్నిసార్లు చూసామండి మేము హనీలో. సో హెవీ మెటల్స్ ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాస్లో కానీ లేకపోతే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అలా ఉన్నప్పుడు దానివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. సో మీరు హనీ కన్జ్యూమ్ చేసేటప్పుడు సోర్స్ ఎక్కడి నుంచి, క్వాలిటీదా కాదా, మీరు చాలా ల్యాబ్స్ ఉంటాయండి, హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. మీరు అందులో టెస్ట్ చేయించుకోండి. క్వాలిటీ ఓకే అన్న తర్వాతనే మీరు
కన్జ్యూమ్ చేయండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కాదు అన్నాం, కాకపోతే అడల్ట్రేషన్ కూడా ఉంది దానికి తగ్గట్టుగానే. సో మీరు వాడే హనీ నాణ్యమైనదా లేదా ల్యాబ్ టెస్ట్ చేయించుకుని, లేదంటే సోర్స్ ఆఫ్ అథెంటికేటెడ్ సోర్సెస్ తెలిసినవి ఉంటేనే, మీరు నమ్మకం ఉంటేనే దాన్నే మీరు కన్జ్యూమ్ చేయండి. ఏది పడితే అది నైస్ లేబుల్డ్ బాటిల్ చూసి, క్లాసీ లేబుల్స్ చూసి తీసుకోకండి. కొంతమంది చాలా బ్యాడ్ నోషన్ ఏంటంటే ఎక్కువ రేటు ఉంటే చాలా క్వాలిటీ అని అనుకుంటారు. కొద్దిగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. థ్యాంక్ యూ.